మహామాక్స్, నేను మీ ఎన్ఎస్ఆర్. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ముగిసింది. జనం అయోధ్య దిశగా ఆ దేవుని దర్శించుకోవడానికి వెళ్తూనే ఉన్నారు. అంతకుముందే సంక్రాంతికి విడుదలైన హనుమాన్ అనే సినిమా వీరవిహారం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ సినిమాకి విజయవంతం అవడంలో ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి గ్రాఫిక్స్. విఎఫ్ఎక్స్ సమకూర్చిన ఉదయకృష్ణ ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ఆ సినిమాకి తను చేసిన వర్క్ గురించి, అలాగే ఈ రోజున త్రూఅవుట్ ది వరల్డ్ ఆ సినిమా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏంటి రీజను, తన ఎఫెక్ట్ ఎంత, అందులో డైరెక్టర్ ఇన్పుట్స్ ఎంత, ఇవన్నీ ఇప్పుడు మనతో షేర్ చేసుకోవడానికి ఉదయకృష్ణ గారు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ఉదయకృష్ణ గారు. నమస్తే ఉదయకృష్ణ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ హనుమాన్ విఎఫ్ఎక్స్ గురించి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఎలా ఇంత చిన్న సినిమాకి ఇంత అద్భుతమైన విఎఫ్ఎక్స్ అనేది సమకూర్చడం అనేది చాలా వండర్గా ఫీల్ అవుతున్నారు. సో అందుకు ముందుగా మీ టీంకి, ఆ సినిమాకి ఎంతోమంది పనిచేసి ఉండొచ్చు, బట్ అందులో ఫ్రంట్ లీడ్లో మీరు ఉన్నారు కాబట్టి ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. సో హనుమాన్ విఎఫ్ఎక్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆ విషయంలోకి వెళ్ళక ముందు మొట్టమొదటిసారిగా నాకు ఇలాంటి హనుమాన్ లాంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఈరోజు మన వరకు వచ్చిందండి. ఆపర్చునిటీ వస్తేనే కదా సార్ ఏదైనా పని చేయడానికి. సో అది మీరే అవ్వడం, నా ఫస్ట్ మీటింగ్ ఇదే అవ్వడం, మీరే ఒక నన్ను గుర్తించి అక్కడ ప్రొడక్షన్ హౌస్ని గుర్తించి ఈ రెండింటి మధ్యన కొలాబరేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడంలో మీ పాత్రను మాత్రం మీరు బిహైండ్ ద మ్యాన్ లాగా ఉండిపోయారు తప్పించి మీ పాత్ర ఎంతో అన్నది ఈరోజు అందరికీ తెలుస్తుందండి. సో అది నాతో మీకున్న పరిచయం కావచ్చు, డైరెక్టర్తో ఉన్న పరిచయం కావచ్చు. ఇట్స్ ఎ వండర్ఫుల్ కొలాబరేట్ అయ్యి ఈరోజు ఒక బ్లాక్ బస్టర్ బికాస్ ఆఫ్ ద మేజర్ పాయింట్ విఎఫ్ఎక్స్ అవ్వడం అన్నది నిజంగా డెఫినెట్గా మీకు నా హృదయపూర్వకంగా నేను నిజంగా కృతజ్ఞతలు అయితే చెప్పాలి సార్. థ్యాంక్ యూ. అది మీరు ఇచ్చిన ఆపర్చునిటీ, దట్ ఈస్ ద ఫస్ట్ ఆపర్చునిటీ, అది మీదే. అఫ్ కోర్స్ తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్టర్ని మీరు నాకు పరిచయం చేశారు. ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చారు. ఫస్ట్ వచ్చినప్పుడు ఒక టీజర్తోనే నేను స్టార్ట్ చేశాను సార్, నాట్ ఫర్ ద ఫుల్ మూవీ. ఓకే. అయితే వాళ్ళది బడ్జెట్ కానీ అవన్నీ నాకు అవగాహన ఉన్నాయి. సో స్టార్డమ్ కావచ్చు ఏదైనాను, బట్ ద విజన్ ఈజ్ రియల్లీ గుడ్. అక్కడ నేను చాలా ఇంట్రెస్ట్ చూపించానండి. దట్టు ప్రశాంత్ వర్మ గారు ఆలోచించే విధానం కావచ్చు. నాకు అప్పుడు అనిపించింది, అరే మనకు ఒక మంచి స్టోరీలు అవుతుంది ఇది. సినిమా ఏమో నాకు తెలియదు సార్, అప్పటికి నాకు అంత ఇదిగా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నానండి. వచ్చిన తర్వాత ఒక చిన్న స్టోరీ బోర్డ్ గట్రా తయారు చేసుకుని ఇలా చేద్దామంటే నేను నా స్పెషల్ ఇంట్రెస్ట్తోని, నేను సినిమా గురించి అని కాదు, నాకు ఒక మంచి స్టోరీలు అవ్వాలి, ఇది అవుతుంది, ఇందులో ఆ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా నేను ఆలోచించుకొని స్కేలప్ చేశానండి. లిమిట్ బడ్జెట్ ఇదంతా చాలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బడ్జెట్, డబ్బులు, బిజినెస్ ఆలోచిస్తే కొన్ని పనులు మనం చేయలేమండి. ఫస్ట్ అఫ్ కోర్స్ రేపొద్దున నేను ఇది కోట్ల రూపాయల వర్త్ కింద చూశాను దీన్ని. ఆ క్వాలిటీకి తీసుకెళ్ళడానికి నాకున్న 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నాకున్న నెట్వర్కింగ్, ఎంటైర్ వరల్డ్ ఆర్టిస్టులు అంతా, దీస్ ఆర్ స్మాల్ వరల్డ్ సార్ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్. చాలామంది నాకు పరిచయాలు కావచ్చు, ఎవరికి ఏ వర్క్ ఇస్తే బెటర్, ఫ్రీలాన్సర్స్ కావచ్చు, అదర్ కంపెనీస్ కావచ్చు. ద కొలాబరేషన్ విత్ ఇన్ ద బడ్జెట్. టీజర్ వెరీ వెరీ ప్యాషనెట్గా చేసాం. అలాగే ప్రశాంత్ వర్మ గారి సపోర్టు చాలానండి. అంటే సార్ ఇంకొక అర్జెంట్ రిలీజ్ చేయాలి టీజర్, అప్పటికే పోస్ట్ పోన్ చేస్తున్నారు, ఇంకా చేయొచ్చు సార్, ఇంకొక 4 రోజులు పోస్ట్ పోన్ చేయండి, 2 నెలలు పోస్ట్ పోన్ చేయండి అంటే ఆ ఫ్రీడమ్ అది ఇచ్చారు. అప్పటికే అతనికి అండర్స్టాండ్ అవుతాను, టీజర్ విల్ గో. మాకు ఇంకా అది పెంచుకుంటూ వెళ్ళిపోయాం సార్. అంటే ఒక్క టీజర్లోనే ఒక 3D షాట్స్ ఎన్ని వచ్చాయంటే, ఆ అంజనాద్రి విలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చిన్నది, అది జస్ట్ టీజర్లోని ఆ కలర్జల్ హనుమాన్ స్టాచ్యూ కావచ్చు, అండర్ వాటర్ కావచ్చు, ద లాస్ట్ కేవ్లోని హనుమాన్ ఆ శివలింగంలో ఉన్నది కావచ్చు, ఇవన్నీ కూడా కవర్ చేసామండి. ఈవెన్ అదర్ గ్రాఫిక్స్ కూడా చాలా ఉన్నాయి, హెలికాప్టర్ షాట్స్ అని, అదర్ విఎఫ్ఎక్స్, ఇట్స్ రెగ్యులర్ విఎఫ్ఎక్స్ స్టఫ్. అది మొత్తం ఏదైతే ఫిల్మ్లో మేజర్ ఇవి ఉన్నాయో అవి డెఫినెట్లీ టీజర్లో రావడం, దట్లో బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంత టీం వర్క్ సార్ ఇది. ప్రశాంత్ వర్మ విజన్, మా విఎఫ్ఎక్స్ తాలూకా సపోర్టు, ఆ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ సార్ అంత బ్లాక్ బస్టర్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఆ రోజు టీజర్ థియేటర్లో వేశారు, ఏఎంబీ మాల్లో అండి. వేసిన తర్వాత
ఒక్క 5-10 మినిట్స్లోని బాలీవుడ్ నుంచి ఇంక ఈ వుడ్ ఆ వుడ్ కాదు సార్, అసలు దగ్గర నన్ను అసలు నన్ను చూడనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు, అన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎగ్జైట్మెంట్ పెరిగిపోయిందండి. ఫిల్మ్ ఏంటో నాకు తెలుసు, కానీ దీనికి చాలా విఎఫ్ఎక్స్ అవసరం అవుతుంది. ప్రశాంత్ వర్మకి ఆ విజన్ ఉంది, డెఫినెట్గా అతను చేయగలడు. కానీ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా సార్, బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ కానీ అది కానీ. ఏదైతే టీజర్కి ముందు కొంత వర్క్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. అండర్ వాటర్ కావచ్చు, కొన్ని వర్క్ అయితే స్టార్ట్ చేసాము. టీజర్ ఒక్కసారి రిలీజ్ అయిపోయి ఎంత బ్లాస్ట్ అయిన తర్వాత ముందు మళ్ళీ ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకున్నాం. లేదు సార్, అన్ని స్కేలప్ చేసుకెళ్దాం, ప్రపంచం ఇప్పుడు మొత్తం దీని వెనకబడింది, 100 కోట్ల సినిమా కింద చూస్తున్నారు, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి మనం చాలా వర్క్ చేయాల్సి వస్తుంది అని చెప్పి నేను కూడా ఓపెన్గా నాకు ఎక్కడ పెయిన్స్ ఉన్నాయో నేను చెప్పుకోగలిగాను. ఎక్కడైనా సార్ బడ్జెట్ కొద్దిగా ఇంక్రీజ్ చేస్తే బెటర్. టీజర్ వచ్చింది కదా సార్, అప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. పేమెంట్స్ అంటే ప్రాంప్ట్ పేమెంట్స్ కావచ్చు, అది ప్రాబ్లం ఉంది కదా సార్ మన ఇండస్ట్రీలోని. సార్ ఇప్పుడు నాకు ఇది అవసరం ఉంది అంటే టక్మన్ ఆ పేమెంట్ ఎలాగోకలాగా వాళ్ళు అరేంజ్ చేయడం త్రూ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు కూడా ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్. అండ్ సపోర్ట్ సార్, అందరిది సపోర్ట్. టీమ్ వర్క్ ఈజ్ రియల్లీ ఎక్సలెంట్. ఇందులో చాలా మంది చేశారండి, చాలా స్టూడియోస్ వర్క్ చేసాయి, చిన్నగా ఆర్టిస్టులు, ఫ్రీలాన్సర్స్. ఎనీవే అది ఒక ఫస్ట్ స్టెప్ ఎంకరేజ్మెంట్ టీజర్ బ్లాస్ట్ సార్. తర్వాత ఫిల్మ్ ఎలా చేశారనేది నెక్స్ట్ వెళ్తా. టీజర్ ముందు వరకు హనుమాన్ అనే సినిమా మీద ఉన్న అంచనాలు కొద్దిగానే, బట్ వన్స్ ఆ టీజర్ అనేది బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయినాయి. దానికి ముందు ఇంకొక విషయం ఏంటంటే, దానికి ముందు ఓ విధంగా మీకు మేజర్ హెల్ప్ చేసిన సినిమా ఆదిపురుషు. ఎందుకంటే ఆదిపురుషు టీజర్ దీనికి ముందు రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అయినా ఇది ఏంది ఇంత దారుణమైన విఎఫ్ఎక్స్ ఉన్నాయి అని టాక్ బాగా వచ్చేసింది. ఆ వెంటనే కొద్ది కాలానికే హనుమాన్ టీజర్ రావడంతో ఎంటైర్ విఎఫ్ఎక్స్ వరల్డ్ దృష్టి మొత్తం మీ మీద పడింది. అది అంటే సినిమాలో విషయం ఉంది, విఎఫ్ఎక్స్ అద్భుతంగా కుదిరి దానికి తోడు అటెన్షన్ అనేది వచ్చేసింది. సో అది మీ మీద ఎంత బాధ్యతను పెంచింది? డెఫినెట్లీ సార్, దట్ ఈస్ ద టాస్క్. నేను ఈ టీజరు సినిమా కన్నా నిజంగా ఫ్రాంక్లీ మాట్లాడుకుంటే నేను నా కంపెనీ కోసం, నా షోరీల కోసం ఎక్కువగా ఆలోచించుకున్నాను. సినిమా ఎంత ఆడుతుంది నేనేం క్యాలిక్యులేట్ చేయలేను సార్. నేను సినిమా ఐఎమ్ నాట్ ప్రొడ్యూసర్ డైరెక్టర్, ఐ డోంట్ హ్యావ్ దట్. బట్ ఎక్కడో నాకు కొడుతుంది, లేదు ఇది ఎక్కడికో వెళ్తుంది అంటే వర్క్ చేస్తున్నప్పుడు అర్థమైపోతుంది కదా సార్. బట్ ఓవరాల్ ఫిల్మ్ అప్పుడు నేను కూడా చూడలేదు కదా సార్, నా ఫోకస్ అంతా టీజర్ మీదే. టీజర్ ఎప్పుడైతే ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిందో, అది ఆదిపురుషుతో కంపారిజన్స్ కావచ్చు, వాట్ ఆర్ ద బిగ్ ఫిల్మ్స్తో కంపారిజన్ కావచ్చు, బ్రహ్మాస్త్ర ఇవన్నీ ఏవో కంపారిజన్స్ చాలా వచ్చాయి సార్. రెస్పాన్సిబిలిటీ విపరీతంగా పెరిగిపోయిందండి, ఇంకెక్కడ ఛాన్స్ ఇవ్వకూడదు. కాకపోతే బడ్జెట్స్ అంత లేవు కదా సార్. ఇప్పుడు బ్రహ్మాస్త్రాలు, ఆదిపురుషులు 100 కోట్ల బడ్జెట్. ఇక్కడ నేను ప్లే చేసిన ట్రిక్ మొత్తం ఫిల్మ్కి నా ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా పనిచేసింది సార్. బేసికల్లీ ఐఎమ్ ఏ వెరీ గుడ్ పైప్ లైన్ డిజైనర్ అండి. నేను ముంబైలో చాలా పీరియడ్ వర్క్ చేశాను సార్, పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడాను. నేను యాజ్ ఎ టెక్నీషియన్ పైప్ లైన్ డిజైనర్ కూడా. ఓకే. ఆ స్మార్ట్ పైప్ లైన్ డిజైన్, పైప్ లైన్ మీన్స్ ఏం లేదు సార్, ఒక 200 పీపుల్ వర్క్ చేస్తారు, ఎవరి వర్క్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి ఏంటి, అది అవుట్సోర్స్ వర్క్లు కావచ్చు, ఫ్రీలాన్సర్స్ వర్క్ కావచ్చు, ఇవన్నిటిని కూడా కలిపి ఒక పైప్ లైన్ డిజైన్ అంటాం. అందులో మనకి ఏంటంటే షెడ్యూల్స్ కానీ ఇవన్నీ అది బడ్జెట్ని కంట్రోల్ చేస్తాను. విత్ ఇన్ ద బడ్జెట్ చేయడం అనేది ఇక్కడ బిగ్గెస్ట్ టాస్క్ అండి. అంటే ఇంత మీరే చెప్తున్నారు, ఇంత చిన్న బడ్జెట్ ఫిల్మ్కి అంత విఎఫ్ఎక్స్ ఎలా వస్తుంది? నేను మీ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా 2 ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశారు. వస్తాయి సార్, టెక్నాలజీ మారుతుంది, పీపుల్ కూడా ప్యాషనెట్గా చేస్తున్నారు. ఇలా యంగ్స్టర్స్, క్రియేటివ్ డైరెక్టర్స్ వచ్చారనుకోండి, మంచి కాంబినేషన్ సెట్ అవ్వాలి సార్. సెట్ అవ్వాలి, ఇద్దరికి విజన్ ఉండాలి, ఆ కమ్యూనికేషన్ ఉండాలి కరెక్ట్గాను. సో విత్ ఇన్ ద బడ్జెట్ డెఫినెట్లీ వి డిడ్ వండర్స్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు